బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయడం కోసం ఓరుగల్లు కదం తొక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులంతా మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా కని విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించి కాంగ్రెస్ సర్కారు వెన్నుల్లో వణుకు పుట్టించేందుకు సై అంటున్నారు. ఊరూరా సన్నాహక సమావేశాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన కూడా లభిస్తోంది. జనమంతా స్వచ్ఛందంగా రజతోత్సవ వేడుకకు తరలి వస్తామని స్పష్టం చేస్తున్నారు. మాటల కాంగ్రెస్తోనే ఏమీ కాదని, కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తేల్చి చెబుతున్నారు. 25 ఏళ్ల గులాబీ పండుగ చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయమని ప్రజలంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. టాప్ 4 PM లో టాప్ 1 న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను దిగ్విజయం చేయడం కోసం ఓరుగల్లు కదం తొక్కుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా గులాబీ శ్రేణులంతా మహాసభకు పెద్ద ఎత్తున తరలివచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27న ఎల్కతుర్తి వేదికగా కని విని ఎరుగని రీతిలో మీటింగ్ను నిర్వహించి కాంగ్రెస్ సర్కారు వెన్నుల్లో వణుకు పుట్టించేందుకు సై అంటున్నారు. ఊరూరా సన్నాహక సమావేశాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలకు జనం నుంచి అద్వితీయమైన స్పందన లభిస్తోంది. జనమంతా స్వచ్ఛందంగా రజతోత్సవ వేడుకకు తరలివస్తామని స్పష్టం చేస్తున్నారు. మాటల కాంగ్రెస్తోనే ఏమీ కాదని, కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని తేల్చి చెబుతున్నారు. 25 ఏళ్ల గులాబీ పండుగ చరిత్ర పుటల్లో నిలిచిపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్, గుడ్ ఈవినింగ్. చెప్పండి, బీఆర్ఎస్ రజతోత్సవ ఏర్పాట్లపై మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, కని విని ఎరగని రీతిలో వరంగల్ సభను నిర్వహించే విధంగా ఇక్కడి నాయకత్వం అంతా కూడా సమిష్టి కృషితో పనిచేస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఉదయం నుంచే పనులన్నీ కూడా ముమ్మరంగా సాగుతున్న సందర్భం. ఉదయం నుంచి ఏదైతే ఎల్కతుర్తి దగ్గర నిర్వహించేటువంటి ఈ సభకు సంబంధించి బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు సంబంధించి అన్ని పనులు జరుగుతున్న పరిస్థితి. వ్యవసాయ ఉన్నటువంటి రైతాంగం సంబంధించి వాళ్ళు భూములు ఇచ్చే విషయంలో ఇప్పటికే ఎన్ఓసి ఇచ్చిన పరిస్థితి. ఆ భూములను వాళ్ళంతా కూడా ఇప్పటికే ఇస్తూ ఆ ఎన్ఓసీలు కూడా ఇచ్చిన సందర్భాన్ని చూస్తా ఉన్నాము. అప్పటి నుంచి పనులన్నీ కూడా వేగవంతంగా కొనసాగుతున్నాయి. 1200 పైచిలకు ఎకరాల్లో అన్ని పనులు కూడా జరుగుతున్న సందర్భం. అక్కడంతా వ్యవసాయ భూములంటే అక్కడ ముళ్ళులు ఉంటాయి, చిన్న కాళ్ళకు వస్తున్నటువంటి కథపురులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా మహిళా కూలీల ద్వారా తీసేయించే పనులైతే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఏదైతే సభ కోసం తీసుకున్నటువంటి భూములకు పూర్తిగా బౌండరీస్ ను కూడా గులాబీ జెండాలు పెట్టిన సందర్భం మనం చూస్తా ఉన్నాము. ప్రతిరోజు ఉదయమే ఈ సభకు సంబంధించి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ డాక్టర్ వినయ్ పాత్రతో పాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా సతీష్ కుమార్ నిరంతర పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వం కూడా ఇక్కడికి వచ్చి చూసి వెళ్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. కానీ విని రీతిలో వేరే విధంగా ఈ సభను నిర్వహిస్తామన్నటువంటి అంశం అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్. ఇక మొత్తంగా ఊరూరా బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలతో ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది. రజతోత్సవ వేడుకకు స్వచ్ఛందంగా తరలివచ్చేందుకు జనమంతా కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.